అవి కామెంట్స్ ప్రేక్షక మహాశైలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ ఆప్షన్ వచ్చింది కదా దోస్తులు, హైప్ చేస్తున్నారా లేదా మన వీడియోస్ని? మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 121కి వచ్చేసాము. పార్ట్ 121లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఎంత బాగుందో కదా బంటి ఇక్కడ. చాలా బాగుంటుంది ప్లేస్ కదూ. నేనైతే ఇక్కడే కలిసాను నిన్ను. మళ్ళీ నువ్వు ఇంకా కలుస్తావో లేదో అనుకున్నాను. ఏయ్ మెల్లిగా, జాగ్రత్త, పడిపోతావు. ఏం పడిపోనులే బంటి. చాలా రోజులైందిగా నేను వచ్చి. రేపు వెళ్ళిపోతాను ఇంకా నేను. ఏడుపు వస్తుంది బంటి, నువ్వు వెళ్ళిపోతానంటే. ఎందుకురా? ఇక్కడే ఉండిపోవచ్చుగా బంటి. అలా ఎలా కుదురుతుంది మిన్ను? నువ్వు వెళ్తే నేను మళ్ళీ ఏమైపోతానో ఏమో. అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నా గురించి ఆలోచించవా? నీకేమైనా అయితే నేనెలా చెప్పు? హెల్దీగా తినాలి, స్ట్రాంగ్గా ఉండాలి నా కోసం. మనం ఇప్పుడే పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది బంటి? ఏమవ్వదు. ఫస్ట్ మనం చదువుకోవాలి, తర్వాతే అన్నీ. అప్పుడు నువ్వు నా దగ్గరే ఉండిపోవచ్చు కదా. అది సరే కానీ మీ అన్నయ్య నిన్ను వైపీసీ తీసుకోమంటున్నాడే, దానికి నువ్వు డాక్టర్ అయితే చూడాలనుందట. ఆహా, నువ్వేది తీసుకుంటే అదే. నేను ఇంజనీరింగ్ చేసి నువ్వు జాబ్ చేసే దగ్గరే జాబ్ చేస్తాను. నిన్ను విడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండను నేను. డాక్టర్ అంటే ఎప్పుడూ హాస్పిటల్లోనే ఉండాలి. అక్కడ నువ్వు ఉండవుగా. ఇంజనీర్ అయితే నేనుంటానా? నువ్వు ఎక్కడుంటే అక్కడే వర్క్ చేస్తాను నేను. నీకు అక్కడ రాకపోతే ఎలాగైనా తెప్పించుకుంటాను. నీకోసం ఏదైనా చేస్తాను, ఎంత కష్టమైనా. నా కోసం అని కాదు కానీ ఒక్కసారి ఆలోచించు మీను. నువ్వు డాక్టర్ అయితే నాకు కూడా చూడాలనుంది. వద్దు బంటి ప్లీజ్. నాకు మ్యాథ్స్ అంటేనే ఇంట్రెస్ట్. నీ వల్ల ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది నాకు. అలాగే, నీ ఇష్టం. నువ్వే చెప్పు అన్నయ్యకి, నేను చెప్తే కూడా వినడు. ఓకే ఓకే, జస్ట్ అలా అడిగాను అంతే. ఫోర్స్ చేయడం కూడా అవసరం లేదు. ఎవరికి నచ్చింది, ఎవరికి ఇష్టమైంది అదే చదువుకోవాలి. వేరే వాళ్ళ ఫోర్స్తో చదివితే ఫ్యూచర్లో హ్యాపీగా ఉండలేము. మరి ఎంపీసీ అయితే ఓకేనా? కేవలం నా కోసమే అలా చేస్తున్నావా? లేదు బంటి, నేను ఫస్ట్ ఎంపీసీ తీసుకున్నానుగా, నువ్వు కలవక ముందే. అలా అయితే ఓకే. ఇంకా 1 వీక్ అన్నా ఉండొచ్చు కదా బంటి. నో, మళ్ళీ మధ్య మధ్యలో వస్తానుగా. మరి రోజు ఫోన్ చెయ్యు. రాజేశ్వరి ఆంటీ వీక్లీ వన్స్ అని చెప్పింది. వీ షుడ్ నాట్ బ్రేక్ ద రూల్స్. మమ్మీతో మాట్లాడొచ్చుగా, నువ్వే చెప్తే అది వింటుంది మమ్మీ. మనం అలా చేయొద్దు. వాళ్ళు మనని ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు, అదే చాలా ఎక్కువ. ఇంతకు మించి మనం ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు మీను. నా మనసులో నువ్వు ఉన్నావు, నీ మనసులో నేనున్నాను. అది చాలు కదా మనకి. ఎక్కడున్నా సరే, ఎంత దూరమైనా సరే. బంటి, నన్ను విడిచిపెట్టి మళ్ళీ వెళ్ళవు కదూ? మళ్ళీ అలుగుతావా? అస్సలు. నువ్వేం చేసినా నిన్ను విడిచిపెట్టేదే లేదు. నేను అలిగితే? బుజ్జగిస్తాను. మరి నువ్వు అలిగితే? నా మీను పైన అస్సలు అలగను. థ్యాంక్ యూ బంటి, ఈ ఒక్క మాట ఇస్తే చాలు. నువ్వు దీని గురించి అస్సలు ఆలోచించకు మీను. జీవితాంతం నీ తోడుంటాను నేను, ఎవరు అడ్డొచ్చినా సరే. ఓకేనా? అగో వచ్చింది కదా నా మొగుడు. ఇన్నెట్లన్నా కాకబట్టి గీళ్ళు నా పేరు మీద రాయించుకోవాలి. లేట్ అయితే లేట్ అయ్యి ఎప్పుడన్నా సరే రాయించుకోవాలి. ఈ ఇల్లు పేరు నా మీద వేయించుకున్నప్పుడే నేనేమన్నా వేయచ్చలను. లేకపోతే బాబు నన్నే బయటకు నూకే తట్టున్నారు అందరూ. నేను ఎటుపోతా గాని నువ్వు ఏడుకోస్తాను సారు. ఇది ఎన్నెళ్ళేంది నన్ను సారు అనబట్టే. ఏం మాట్లాడుతున్నావే? ఏడుకోస్తాను సారు అంటున్నా. నువ్వు నా సారువే కదిగా. అబ్బో, గిదెప్పటి నుంచే ఏమండి అంటావు కదా ఎప్పుడు. సారు అంటే ఏమండి కన్నా ఒక మెట్టు మీదికే ఉంటుంది. మాస్టారు మాస్టారు సినిమా చూడలే? మాస్టారు మాస్టారు
దాంట్లో మాస్టర్ లెక్క నువ్వు నాకు. ఏమంటున్నావు అని నాకు ఒక్క ముక్క అర్థమైతలేదు. ఎన్నడన్నా సినిమాలకు పట్టకపోతే నన్ను అర్థమవుతుండే, ఒక్కనాడన్నా ఏమన్నా సినిమాకి పట్టకపోయినావా? ఇది ఇది నీ అసలు స్వరూపం. ఇప్పటిదాకా సారు బూరు అన్నావు కదనే, అట్లుంటే మంచిగా లేదు, గిట్లనే ఉండు అని అంటే అనుకున్నావు కదా. కాదు సారు, ఎప్పుడు సినిమాలు చూడవాయే. అందరు మగోళ్ళు సినిమాలు చూస్తారు బాగా. నువ్వు సినిమా చూడకపోతేవి ఒక్కటి కూడా నీకు ఈ సినిమాల గురించి తెలియదు. ఎప్పుడన్నా పోదంతి. ఏమో కానీ థ్యాంక్స్ అను. గిట్లనే వెయ్యి నా మీద చేతు అను అనే వీళ్ళు మంచిగా అట్లా విడితేనే నాకు ఇష్టం. నీకు కూడా ఇష్టమేనా? ఎందుకు ఇష్టం లేదు అను, నువ్వంటే నాకు మస్తు ఇష్టం. మరి ఇష్టమే అంటున్నావు, నిజమా కాదా? నిజమా కాదా అంటవిందను, నువ్వంటే నాకు ఎందుకు ఇష్టం లేదు? మరి ఇక బేబీని ఎందుకు వేసుకున్నావు నేను ఇష్టమైతే? అది అట్లా జరిగిపోయిందే, చేసుకోవాల్సి వచ్చింది. ఇడిచిపెట్టు దాని గురించి. సరే తి పోనీ ఇడిచిపెడతా. ఇప్పుడైతే ఇంకా ఇంకా నచ్చుతున్నావే నువ్వు నాకు. ఈ వేజ్లో నచ్చిందా నీకు? ఆ వేజ్లో దాన్ని పట్టుకొని వచ్చి. ఏజ్ అని కాదే, నువ్వు బేబీని ఒప్పుకున్నావు కదా, ఇంట్లో ఉంచుకుంటున్నావు, బయటికి గెంటేయకుండా. గెంటేసుడు గుంటేసుడు అంటే నన్నే గెంటెత్తుంది అది, నేను దాన్ని ఎడ గెంటెత్తా? ఎట్లా అంటే ఏమే, నువ్వే దొడ్డుంటావు కదా దానికన్నా. దాన్ని ఒక్క నూకుతో బయట పోయి పడుతుండే, అయినా నువ్వు నూకలేవంటే గ్రేటు. అలా గదే మాట అంటావు? గది నన్ను నూకుతుంది సారు, నేను కాదు దాన్ని నూకుడు. గది అంత బక్క ఉన్నది, దానికి ఏడు శాతం అవుతుంది నిన్ను రొబ్బుడు. అది ఎన్నాడు కూడా రుబ్బు రోజులు పట్టి ఇసురలే తెలుసా? అంటే నేను రుబ్బు రోల్నా? ఎట్లా కాదే, రుబ్బు రోజులనే ఎన్నడు తిప్పలేదు అది, ఇక నిన్నెట్లా దొబ్బుతుంది చెప్పు? ఈ ఇల్లు దాని పేరు మీద రాసినవాట కదా, అది ఉంటుందా నేను ఉంటానా ఇంట్లో? నువ్వేందు ఇల్లు ఎవరి పేరు మీద ఉంది చెప్పు నాకు, నువ్వన్నా కరెక్ట్. ఇల్లు బేబీ పేరు మీదనే ఉన్నదే. నేను అలిగిన పోసారు. ఎందుకే మళ్ళీ అలిగినావు? ఇంకా ఇల్లు దాని పేరు మీద ఎందుకు వేసినావు? నా పేరు మీద వేస్తే ఏం బావు? ఇల్లు నీ పేరు మీద ఉంటే ఏం ఎంగీడు ఎట్లుందుమే, బయట చెరో సిప్ప పట్టుకొని అడక తినేటోళ్ళం. మా సాల్తి ఇల్లు నా పేరు మీద ఉంటే మిమ్మల్ని మంచిగా చూసుకుందు, ఒక్కనాడు ఒక్క మాట నాకు పోదు. దాని పేరు మీద పెట్టినావు కాబట్టి ఎగి అన్నీ అవుతాయి. దినేశాలు ఇల్లు నీ పేరు మీద ఉంటే నువ్వు ఉంచుతా వెళ్ళను, నరికి పాతర వేడు అన్నాడు. నీ పేరు మీద లేకపోతేనే గిట్లున్నావు. ఎంత రంగా చేశాలు ఎత్తంది ఇది నీ దగ్గర. అసలైతే ఇల్లు రాజు పేరు మీద ఉన్నది. రాజు పేరు మీద ఉన్నదని చెప్తే బేబీని ఇప్పటికీ ఎప్పుడో బయటకు నొక్కుతుండే. ఇట్లనే వేసి రాజు బిట్రోని అడిగి దీని పేరు మీద రాయించుకుంటుండే. బేబీ పేరు మీద ఉన్నదంటేనే నయం. ఈ పిసోడు కూడా ఆయనతో చెప్పాడు కదా. ఇప్పుడు నేనేమన్నా చేసి పెడదామన్నా మీకు ఇష్టంతో చేసి పెట్టరాదు, ఎందుకంటే గీళ్ళు నాది కాదు కాబట్టి. పిచ్చిదానా, ఇల్లు నాది కాదంటవేంది? ఈ ఇల్లు మనందరిది, ఇది నా ఇల్లు అంటే నీ ఇల్లు కూడా. దాని ఇల్లు కూడా, ఇది మన ముగ్గురిది, మన పిల్లలది కూడా. అను నాకు కొంచెం చాయ్ పెట్టుకురావే, నీ చేతితో చాయ్ దాకా మస్తు రోజులే. మరి నా పేరు మీద రాయించుతావా ఇల్లు? నీ అవ్వ మంచుకున్నావే నువ్వు, చాయ్ పెట్టుకొస్తే ఇల్లు నీ పేరు మీద రాయించుతారా ఎవడన్నా? ఏం పెట్టుకురావాలి? కాపీ పెట్టుకురావన్నా? నువ్వు ఏది పెట్టుకొచ్చినా నేను నీ మీద రాయరాదు పేరు. ఎందుకు? ఎందుకంటే ఇల్లు బేబీ పేరు మీద ఉన్నది, నా పేరు మీద కాదు. మరి బేబీకి చాయ్ పెట్టుకొస్తే రాసిస్తుందా? మంచుకున్నావే నువ్వు, చాయలు పెట్టించుకొస్తే పేర్లు రాస్తారా ఎవడన్నా? అట్లా అంటే చాయ్ కొట్టడానికి ఎన్ని భూములు జాగాలు ఉంటుండేనో ఏమో. అంటే నీకు చేత కాదంటావు? శాతనవుడేంది? నా పేరు మీద రాసుడు నీకు వీలు కాదు అంటున్నావు, అంతే కదా? అంతే, నేనెట్లా రాస్తానే? చేది ఆ? చేది అంటన్నా. చాయ్ పెట్టుకొస్తావా మరి? నీ బొంద సాయ్, నీకు ఇంకా సాయ్ పెట్టుకొస్తా. దాని పేరు మీద ఇల్లు రాసి పెట్టినావు, దాన్నే పెట్టుకురమ్మని పో సాయ్. నేనెందుకు పెట్టుకొస్తా? ఇప్పటిదాకా సారు సారు అని పిలుస్తావు కదనే. సారా మా అక్కంకి మీద ఉండే బూరా, నీ సారు నోట్ల పోయని గదాన్ని అయితే నువ్వు వేసుకున్నాడే కాక ఇంకా దాని పేరు మీద రాస్తావు భూములు జాగలు. నా పేరు మీద ఏం రాసినావు మరి? నీ గోసి రాసినావా? నన్ను ఇంకోసారి అను బను అని పిలిచినావనుకో నీ మూతి పనులు రాలగొడతా. మరిగా బేబీని అడిగితే రాస్తుందా నా పేరు మీద?
అది నాకేం తెలిసే, దాన్నే పోయి అడుగు. మరి ఇప్పటిదాకా ఎందుకు నంగనాచి లెక్క మాట్లాడినావు నాతోటి? ముందే చెప్తే అయిపో కదా. నాకేం తెలిసే నువ్వు గిన్ని ప్లాన్లు ఎత్తావని. సారు బూరని వెళ్తే ఏందో అనుకున్నా. నీకు మెదడు ఉంటే కదా మెదడు దక్కోడా. నేను ఎన్నడన్నా పిలిచినా రా నిన్ను సారు బూరాని? అవేం సౌండ్లే? ఏమన్నా కసరత్తులు చేసినావేందే నన్ను చంపడానికి? ఇప్పటిదాకా నీ పక్కకు కూర్చున్నా కదా యాక్టింగ్ చేసుకుంటా. అంత గ్యాస్ పట్టింది పేలా. ఇది చిన్న చిత్రంలాది కాదు. నేను చెప్తానే ఉన్నా, ఇది ఇంకొంచెం గడిగిపోతే ఆయనతో చెప్పినా చెప్తాడు ఇల్లు ఎవరి పేరు మీద ఉందో అని. ఎంతసేపు తెస్తావిగా ముయ్యనోరు? ఏమన్నా తెచ్చి నోట్లు ఎత్తారు అనుకుంటానా ఎవరన్నా? ఏందో ఇట్ట ఇప్పలిచ్చి తెరిచి పెట్టిండు. తేరుకోవడానికి కొంచెం టైం పడుతుంది. నువ్వు చిన్నదానివి కాదే. ఓ నువ్వు మాత్రం చిన్నోనివి. గిన్ని గిన్ని నాటకాలు ఆడబడుతుంది. నిన్న అసలు లేవట్టి కింద ఎత్తేయాలే. ఏంటే? నిన్ను కాళ్ళు చేతులు ఇరగొట్టి రూమ్ లేసి వాడేయాలి. చీకట్ రూమ్ లేసి తిండి తిప్పాలు పెట్టకుండా. అట్లా చేస్తే చస్తానే నేను. అత్తదాత్తివి, ఎవరికి లాభం ఉన్నది నువ్వుండి? అట్లా ఎందుకంటే నేను నీ మొగుణ్ణి కదా. నాకు మొగుడు ఎందుకైతావు? దాని పేరు మీద రాసినావు కదా ఇల్లు, దానికే మొగుడివి. నిన్నేళ్ళ సంధి నా ఇల్లు అనుకున్నా. నన్ను దెబ్బ తీసినావు. దాని పేరు మీద ఎందుకు రాసినావు? అసలు నేను రాసుడు ఏందే? ఈ ఇల్లు అదే కొనుక్కున్నది. అదే కొనుక్కున్నదా? గట్లెట్లా? దాని గన్ని పైసలు ఎక్కడి? దాని కొడుకు అమెరికాలో పెద్ద డాక్టరు. ఆడు పైసలు పంపినా కొద్ది ఈడ కొనుక్కున్నది భూములు జాగలు. ఏంది? మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు. ఆవు, ఇది బేబే కొనుక్కున్నది ఇల్లు, నేనేం కొనలే. అంటే డాక్టర్ కొడుకు పంపితే ఇది కొనుక్కున్నది? అంటే ఆడు నా కొడుకు పంపిన పైసలతోటి ఇల్లు కొన్నది. గంతే గంతే. నా కొడుకు పైసలు కాబట్టి నా ఇల్లు అన్నట్టే. అడుండ్రి ఇంట్లోకి వెళ్ళి బయటకు. దాని పేరు మీద రాయించుకున్నది కదా. అయితేంది? నా కొడుకు పైసలే కదా. నీ కొడుకు పైసలు అయితేంది, ఎవరి కొడుకు పైసలు అయితేంది? దాని పేరు మీద ఉంటే మనం ఏం చేస్తామే? అది ఏది చెప్తే కదా మూసుకొని వినాలే. లేకపోతే ఏమనని బయటకు నూకెత్తది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది. అట్లయితే నేను కూడా ఇస్తా కంప్లైంట్. నా కొడుకు పంపిన పైసలతోటి గిరి ఇల్లు కొనుక్కున్నదని నా పేరు మీద రాయమని చెప్తా. నువ్వు చెప్పంగానే ఇంటరాళ్ళు. నేను ఈడ్చి 20 దొబ్బులు దొబ్బి ఆ జైల్లో వారేస్తే తాళం ఎత్తారు. అర్థమైందా? పోలీసులు నన్ను ఎందుకు ఎత్తారు జైల్లో? దాన్ని వేయాలి కదా. అది లీగల్గానే కొనుక్కున్నది. నువ్వు చెప్పినా ఏం చెల్లయి, దాని పేరు మీద ఉన్నది ఆల్రెడీ. యవ్వా, ఎన్ని ఘోరాలు అవుతున్నాయి, ఎన్ని నేరాలు అవుతున్నాయి. రోజుకు 2 ఘోరాలు జరుగుతున్నాయి. ఇన్ని గానం నేరాలు ఘోరాలల్లో కూడా చూడలే నేను ఇంతకు మునుపు. కొంచెంసేపు నిమ్మలంగా ఉండే ఆయనతో మన గాజుకి. నువ్వెందుకు నోరు తెరిచినావు ఇప్పుడు? ముయ్యు. మీరిచ్చే సాకులకు నోరు కాదు అన్ని తెరబడతాయి. యవ్వా రోజుకో సాగు కొడతాను నన్ను. నాకు అన్నో ఇన్నో పిసరంతా ఏమన్నా మెంటల్ ఉన్నది వీకెతట్టు. ఈ సాకులు గిట్ల మునిగినాయి. మరి అన్న అదే కొనుక్కుంటా కూర్చుంటే నువ్వేం బీక్తావు? మరి నేనేం బీకా? బిజినెస్ అనుకుంటా తిరుగుతావు కదా. కా పైసలన్నీ ఏం చేసినావు? బిజినెస్ లేదు ఏం లేదు, అట్టిగానే అన్నా నీతోటి. నీ బత్మాస్ ముఖాన్ని ఎత్తుకపోను. బిజినెస్ అని ఎన్ని మాటలన్నా నగలు అమ్ముకుంటేవురా నల్ల మొక్కపోడా. అట్టిగానే పైసలు అవసరం పడి గట్లా అన్నా. అవన్నీ పట్టుకపోయి దానికి పెట్టినావు కదా. కాదు, నా ఖర్చుల కోసమే పెట్టుకున్నా. నిన్నెత్తుకపోతే నిన్ను అచ్చొచ్చిన అంబోతే వేసి గోడకేసి గుద్దుతే, నీ ముఖానికి కోడిపి ఊస్తే, నీ ముక్కల కోడిపిట్టులు ఎత్తే. గట్ల తిట్టకే అంత కక్కంది. నీ కక్కు నువ్వే మింగా. నీ తిట్లు గంగల పోతే గవేం తిట్లే? మేక పిట్టులన్నీ నీ నోటి నిండా పోయ్యా. ఆఫే చచ్చిపోతా నిన్లేక. ఏంటి మురళి, మేక పిట్టులు అంటే ఏంటి? దాయేదా నీకోసమే చూస్తానదా. అవురా మరి నీకు బిజినెస్ లేదేం లేకపోతే నువ్వేం ఉద్యోగం చేసినావురా ఇన్ని రోజుల నుంచి? ఏం లేదు. రోజంతా ఎటో తిరిగి వస్తావు కదా, ఆడుకోతివిరా. బేబీ దగ్గరికి పోయినా. తర్వాత
నీ దగ్గరికి వచ్చిన. మళ్ళా నా ఇంటి నుంచి ఏడుకోయినావు? బేబీ ఇంటికి పోయినా. దాని ఇంటికి వెళ్ళి నీ ఇంటికి వచ్చిన. నీ బతుకు, నీకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఆరా? తినుడు పండుడు తిరుగుడు మూడేనా? నాకు టైం ఎడ సరిపోయిందా? నువ్వు ఇంకోసారి నన్ను అన్నావంటే ఈయన బొందదవి నిన్ను అలా పాతి పెడతా. నీ ఇన్ని బొంద పెడితే మరి గిన్నెలు మమ్మల్ని ఎట్లా చదివినావు రా? పైసలు ఎడికెళ్ళి తెచ్చినావు? బేబీ ఇచ్చింది. నిన్ను ఎత్తుకపోను బేబీ, అన్నిటికీ బేబీ ఇచ్చింది, బేబీ కొన్నది, బేబీ తిన్నదంటవేమిరా? మరి ఖర్చులకు అన్నిటికీ అదే ఇచ్చింది. అవే ఇడికి తీసుకొచ్చిన. వీటితోటి నాకు తిండి పెట్టినావురా? లేకపోతే నాకెక్కడి. నిన్ను ఎత్తుకపోను, నిన్ను డ్రైనేజ్లో ముంచిదియ్యా, నీ జుట్టుకు కోడిపీ రంగయ్యా. ఊకే కోడిపి అనకే. చికాన్లు మటన్లు ఏది పడితే అది తెచ్చిండు. అన్ని దాని పైసలేనా? అవు దానియే. దాని అంటే నా కొడుకు ఆ నుంచి అమెరికా నుంచి పంపితే అది పెట్టింది అన్నట్టు నీకు. నువ్వు గయ్య నాకు పెట్టినావు అన్నట్టు. అంటే నేను దాని పైసా దాని సొమ్ము తినలే, నా కొడుకు సొమ్మే తిన్నా అన్నట్టు. నీ కొడుకు డాక్టర్ అయింది 5-6 ఏళ్ల కింద. అంతకు మునుపు ఏం డిస్కస్ చేస్తున్నారు? వాగే నీ గంప చుట్టు ముఖం దేన్నో, దీని జుట్టు ముఖం అంగడి పోతే. అంతకు మునిపోయింది బే, చెప్పు. ఎందుకు ఆపి వచ్చినావు చెప్తావు? మరి అంతకు మునుపు నీ కొడుకు డాక్టర్ కాకముందు ఎవరు చూసుకున్నారు అనుకుంటాను? ఎవరు చదివించిండు అనుకుంటాను? నువ్వు చదివియలేవురా నిన్ను ఎత్తుకపోతే? బేబే చదివించింది. గిదేమన్నా నౌకరీ ఎత్తాందా? గిదే నుంచి చదివిస్తుంది నా కొడుకు కాకపోతే? మా మమ్మీకి నాకు చాలా ఆస్తులున్నాయి, వాటితో చదివించుకున్నాము. నీ ఆస్తుల ముఖం అంగడి పోతే కన్న ఆస్తులున్నాయి మీకు? అవును మరి. ఈ ఇల్లు కాక ఇంకా నీకేమేమి ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఇక్కడనా అమెరికాలోనా? ఇక్కడ ఉన్నాయి, అమెరికాలో కూడా ఉన్నాయి. దాన్ని గానం ఉన్నాయి నీకు నిన్ను ఎత్తుకపోతే? అవును ఉన్నాయి. ఎత్తుకపోతే ఎందుకంటున్నావు? దీని బేబీ ముఖం అంగడి పోతే ఎందుకు అంగడి పోవుడు? దీనికి తెలుగు కూడా చక్క రాదు, దీనికి గన్న ఆస్తులు ఉన్నాయట. తెలుగుకి ఆస్తులకి ఏం సంబంధమను? నాకు నీ మొగునికి ఏం సంబంధమే, ఇది కూడా గదే సంబంధం. అర్థం అవ్వలేదాను? నీకు అర్థమైనా ఏం బీకేది లేదుడా. ఏం చేస్తావు అర్థం తెలుసుకొని? వెనుకపోయినా ముఖం పెట్టుకొని పోయి వండిపోయిగా తిని. వంట చేసావాను? చేసినా నీకు నీ కోడలికి నీ ఇంట్లోళ్ళకు నీ ఇంటిల్లి పారి సాకిరి చేసుకుంటుంది అత్త. నువ్వేమో మంచిగా తినుకుంటా రంగరంగా తిరిగి రాయిగా. ఏడ చచ్చినావు ఇంతసేపు? ఇక్కడ చావలేదు, నేను బ్రతికే ఉన్నాను. నువ్వెందుకు చేస్తావు? ఎండుకపోయినా ముఖం పెట్టుకొని టిక్కు అనుకుంటా మంచిగానే ఉన్నావు. నేనే దొడ్డుకు దొడ్డు అయ్యి ఎప్పుడు పుట్టుకంటున్నావు తెలుస్తలేదు. మొన్ననే కొలెట్రాల్ చూయించుకున్నా, మత్తు కొలెట్రాల్ వెళ్ళింది. కొలెట్రాల్ ఏంటేను? ఏంటి మురళి? కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ వచ్చిందాను నీకు? లేకపోతే నువ్వు పెట్టే టెన్షన్లకు నాకు అన్నీ వస్తున్నాయి. లేదను, నువ్వు చాలా లావుగా ఉన్నావు. అంత లావుగా ఉంటే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆ పొట్ట చూడు ఎంత ముందుకొచ్చిందో. పొట్ట దగ్గర అస్సలు కొవ్వు ఉండకూడదు, నాలాగా ఉండాలి. నా జుగ్గుంటది బేబీ నడుము. ఉంటది ఎందుకుంటది? ఆ జోగ్గు ఉంటది, అదేమో జోకు ఉంటది కదా. అను, ఏమైనా అనేది ఉంటే నన్నాను, మురళిని ఏమనకు. నా మొగుని నేను అనుకుంటా నా ఇష్టం ఉన్నట్టు. నువ్వెవచ్చే నా మొగుని అనద్దనడానికి? నేను నిన్నెందుకంటే నువ్వెవతివే? ఊరికే అలా ఎందుకంటాను యువతివే అని? నేను నీ చెల్లిని. గోడ మీద బలివేం కాదు, చెల్లి ఇది బుల్లి. వీడేమో మొగుడాట నాకు. మా అమ్మ ఉంటే మీ ఇద్దరిని ఇప్పుడో జైలు ఎత్తుండే. మా అమ్మ ఉంటే మిమ్మల్ని ఇద్దరిని కూడా జైల్లో వేసేది. కానీ మురళి జైల్లో ఉండడం ఇష్టం లేక వేయలేదు. నన్ను వేయకపోయినవే జైల్లో, నీకు ఇదంతా రపరపు ఉండదు. నిన్ను జైల్లో వేస్తే ఇలా పడతావో లేదో? అంటే ఏందే, జైల్లో పట్టనంత దొడ్డున్నా అని నేను? అలా కాదను, జైల్లో వేస్తే అక్కడ ఎలా ఉంటావో, తింటావో, పంటావో. జైలు వేసినాక తినుడు పండుడేందే నీ బొందా? అన్నేదో అన్నావు గాని నువ్వు. మురళి, కాఫీ తాగాలనిపిస్తుంది.
కాఫీ లేదు గోఫీ లేదు, నాడు అవతలకు. ఇప్పుడే తెస్తాను బేబీ, 5 minutesలో. కూర్చో. 5 minutesలో తెస్తాడట, 5 minutesలా? నాకు రేపోరా. బేబీ నీకు ఒక్కదానికే తెస్తున్నా కాఫీ. ఓకే మురళి వెళ్ళు. ఇది బొడ్డు ఎంత చాలున్నది, నా మొగుడిని ఎట్లా ఆడిద్దండి, ఎట్లా తిప్పుతే అట్లా ఆడుతాడాడు. నేను రేపు 7 కన్నా పోతా, తాయిత్తులు కట్టించుకొని వస్తా. వీడు అది చెప్పినట్టు కాదు, నేనే చెప్తే గదినాలే. గట్ల ఏ తాగినికి చేతబడో మన్నుబడో ఏదో ఒకటి వేయాలి. మంత్రాలు, చింతకాయలు, బొంతకాయలు, తాయిత్తులు అన్నీ కట్టుకొని వస్తా. ఒకసారి బిచ్చగానా అవన్నీ ఉండయే, ఆయనతో నా కొడుకునేమన్నా చేస్తావేంది? ఏమన్నా పిసపిస వినోట్టి అన్న కూర్చో, కబుర్లు చెప్పుకుందాం. ఇంకా నీతోటి కబుర్లు చెప్పన్నా, అయ్య నిన్ను ఎత్తుకపోయిన కబుర్లు నువ్వు. అలా కదను, రాజు గురించి స్వప్న గురించి చెప్పు. స్వప్న నా బిడ్డే, నా బిడ్డ గురించి నీకెందుకు చెప్తానే? మరి రాజు గురించి చెప్పు. ఆడు నా కొడుకే కాదు, నా కొడుకు గానే గానోని గురించి నేనెట్లా చెప్తానే? పోనీ నీ గురించి చెప్పు. నా గురించి ఏం మునిగింది? నా గురించి అన్ని తెలుసుకునే కదా నీ అలలేసినావు. అలలో ఎందుకు వేస్తాను? ఏం చేసినా మరి, చేతితోటి అమాంతం పట్టినావు చేపను? లేదను, ఒడ్డుకి వస్తే తీసుకెళ్ళాను. చేప ఒడ్డుకి వచ్చినది, దాన్ని నువ్వు పట్టుకపోయినావు. మరి నువ్వు బయటకు పట్టుకపోతే చస్తుంది కానీ బతికే ఉన్నది కదా చేప. మా ఇంట్లో అక్వేలి ముందేను, ఆ నీళ్ళలో వేశాను. నువ్వు కూడా అందరినీ దులకపోయినావే, దెబ్బకు దాస్తుంటివి. నా బిడ్డ పోతుందటిగా పాపం, అది నేను రమ్మన్నందుకు వచ్చింది, అన్ని కట్టాలు పడ్డది. అరే నువ్వైతే అది మాట్లాడినా ఏం పట్టించుకోకు. అది ఎప్పుడు ఏందో ఏందో వాగుతూనే ఉంటుంది, దానికి సోయి ఉండదు మన్ను ఉండదు. నువ్వు అన్నీ పట్టించుకొని ఫీల్ అవ్వకుండా కూసోకు నా కోసం, అర్థమవుతుందా? సరే అత్త, కానీ ఇంకా 4 రోజులు ఉండత్తా. ఏందిరా ఇన్ని రోజులు అవుతుంది నేను ఇక్కడికి వచ్చి, ఇల్లు వాకిలి ఇడిచిపెట్టి వచ్చిన. పాపమాడ మామ ఏం తింటాడో ఏం చెప్తాడో. పెద్దనాన్నను కూడా కొన్ని రోజులు రమ్మనుండ్రి పెద్దమ్మ. 4 రోజులు ఉన్నాక ఇద్దరు కలిసిపోయారు. ఇప్పుడు లీవులు అస్సలు ఇస్తలేరటమ్మా, ఏందో ఎలక్షన్లు ఉన్నాయటాడా. రాని నువ్వైతే డాక్టర్ ఇక బెడ్ రెస్ట్ అవసరం లేదని చెప్పిందని అటు ఇటు ఉరకకు, అర్థమవుతుందా? మంచిగా కాపాడుకో. సరే పెద్దమ్మ, మంచిగానే ఉంటా కానీ నువ్వు పోతున్నావు అంటేనే అంత ఎట్లనో అనిపిస్తుంది నాకు. ఎప్పటికుంటారా బిడ్డ, ఎవరి ఇల్లు అల్లది, ఎవరి కాపురమా అల్లది. నీకు రేపు పిల్లనో పిల్లగాడో పుట్టినాక మా ఆస్తతి. అమ్మా ఇంకా 8 నెలల దాకా రావా అత్త? వారానికోసారి వస్తారా? నా ఇల్లేమన్నా గీడేనన్ను ఉందా? బొంబాయి దాకా పోవాలి. ఆడికి వెళ్ళి ఇడికి రావాలంటే సుక్కలు కనబడతాయి. అదేలా శ్రీమంతానికన్నా వస్తుంది. అవునత్త, శ్రీమంతానికి ఖచ్చితంగా రావాలి. గ్రాండ్గా చేద్దాం మనం రాని శ్రీమంతం. గ్రాండ్ ఎందుకు రాజు, నార్మల్గా వేసుకుంటే అయిపోతుంది. నీకెందుకే? అనిష్టం ఉన్నట్టు చేసుకుంటాడు. మళ్ళా ఇట్లాంటివి వస్తాయా జీవితంలో? మంచిగా గుర్తు పెట్టుకోవాలి. ఫోటోలు చూసి అవన్నీ గుర్తు చేసుకుంటే మనసుకు మస్తు సంతోషం అవుతుంది. అవునత్త, నీ శ్రీమంతం ఫోటోలా నేను ఉన్నా తెలుసా? చిన్నగా ఉన్నావు రాపు నువ్వు. పెద్దమ్మ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా పెద్దమ్మనే పట్టుకొని ఉన్నావా? నన్ను ఎప్పుడు ఇడిచిపెట్టిండు. డెలివరీ అయినాక కూడా పాపం హాస్పిటల్లోనే ఉంటానే ఏడుచుడు. ఎన్ని చేస్తే ఏం లాభం అత్త, నేను నీ సొంత కొడుకునైతే కదా నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోయినావు. గట్లా అంటవేంద్రా? నిన్ను తీసుకొని పోతే నీ తల్లి ఏం కానరా, నీ తండ్రి ఏం గాను? చూసినావు కదా అత్త నా తల్లిని, ఎంత ఇష్టపడుతుందో నన్ను, ఎంత ఫీల్ అవుతుందో నా గురించి. మళ్ళా నేను నీకేం చెప్పినారా? నువ్వు దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకు. నీకెంత ప్రేమ ఉంటే అంత ప్రేమను వంచు. దాని నుంచి మాత్రం నాకు ఇది కావాలి అది కావాలని మాత్రం కోరుకోక చెప్తాను. అది బండరాయిది, దాని గుణమే గంత, మనం ఏం చేయలేం. దాని అవ్వ గట్లే పాడైంది మీ అమ్మమ్మ, దాన్ని చూసే నేర్చింది అన్నీ. ఇప్పుడు ఇక అవన్నీ ఎందుకు తీయండి పెద్దమ్మ, వాళ్ళ అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది, గామెను ఎందుకు అనడు తీయండి. దాని గురించి ఎన్ని చాప్టర్లు రాసినా ఒడవైతే కదా కానీ. ఆయనతో మళ్ళీ వచ్చే వారం పోవత్తా ప్లీజ్. అరే మామ టికెట్లు బుక్ చేసిండ్రా, ఇప్పటికే పాపం ఎంత ఫీల్ అవుతాడో, మూతిట్లా పెట్టుకుంటాడు ఇప్పుడు నేను పోగానే. ఇక మళ్ళా టికెట్లు క్యాన్సిల్ చేయమని మళ్ళీ బుక్ చేయమంటే ఇంకోసారి పంపియాడు చెప్తాను. అసలే ట్రాన్స్ఫర్లు ఉన్నాయట, ఆడు ఎక్కడ ఎత్తాడో అని టెన్షన్ల మీద టెన్షన్లు పడతాడు. ట్రాన్స్ఫర్లు ఉన్నాయా అత్త? ఇటు వేయించుకోవచ్చా మరి మన సైడు తెలంగాణకు? ఏమోరా, తెలంగాణకైతే ఇన్నేళ్ళ సంత ఒక్కసారి కూడా వేయలేడు.
అదేందత్త, కనీసం 2 సార్లనన్నా వేయించుకుంటారు మన సొంత రాష్ట్రంలో. ఇంకెన్నేళ్ళు ఉన్నదత్త మామది? ఇంకా 2 ఏళ్ళురా. తర్వాత వేరే ఉద్యోగం ఇస్తారట మన రాష్ట్రంలోనే. అంటే 2 ఏళ్ళ తర్వాత నువ్వు ఇక్కడనే ఉంటావా అత్త? ఇక ఇన్నేరా, శేష జీవితం ఇన్నే గడుపుడిగా. మరి ఈ 2 ఏళ్ళు కూడా వేయించుకోరాదా పెద్దమ్మ? ఏమోనే, మామకే తెలుసు. నేనేమన్నా అడిగితే నన్ను తిడతాడు, నీకేం తెలియదురా. కానీ ఉంటుంది కూడా ఆయనకు కూడా ఇడ వేయించుకోవాలని. ఉత్తగానే టెన్షన్ పడతాడు. ఇష్టమాలోకం. మరి ఇంకేందత్త, ఆయనతో 2 ఏళ్ళు ఇన్నే వేయించుకోవచ్చు కదా. ఈడుందామంటేనేమో నా బిడ్డ కొడుకు ఆనే ఉండే వాళ్ళకు గోస అవుతుంది అనిపిస్తుంది. సిద్ధుగాడు ఏమంటాడే? ఉండమంటాడా పొమ్మంటాడా? కోడలు మంచిగానే ఉందా? స్టార్టింగ్లో పిసపిస వేసింది కానీ ఇప్పుడు మంచిగానే ఉంటుందిరా. ఆడు గదే మూతిట్ట పెట్టుకుంటాడు. ఇంకెప్పుడు అమ్మనే కావాలి. ఊక అమ్మ అమ్మ అనకు, ఆ పిల్లాన్ని కూడా పట్టించుకోజరా అంటే అడిగినాడు. పట్టించుకున్నాడు ఏంది, మంచిగానే ఉంటాడు. మంచిగానే ఉంటాడు కానీ నాతోటి మాట్లాడొద్దంటది. దాని పిసపాడుగాను. తల్లితోటి మాట్లాడకుండా ఉంటారా ఎవడన్నా కొడుకు? మెల్లగా ఆమెకే తెలిసి వస్తే తీయండి పెద్దమ్మ. మరి ప్రియాంక? అది గంతే, ఎప్పుడు మమ్మీ మమ్మీ మమ్మీ. మమ్మీ తోక పట్టుకొనే తిరగాలి. మంచిగా నా అల్లుని వేసుకోవే అన్న. అని కూడా అటే తీసుకుపోవచ్చని. రాజునా పెద్దమ్మ? అని వేసుకోవే మంచిగా అంటే ఏమన్నా లవ్ చేసింది పట్టిందాన్ని. ఇక ఆన్ని తప్పితే ఇంకెవరిని వేసుకోనని పెద్ద లొల్లి. నేనేమో వీణ్ణే వేసుకోవాలని. ఇక లాస్ట్కి ఆయనకే ఇచ్చి పెళ్లి చేసిండ్రా? వీడే రాజుగాడు. దానికి నేనంటే ఇష్టం లేదత్తా, దానికి ఇష్టమైన వాళ్ళకే ఇచ్చి పెళ్లి అయ్యో అన్నాడు వీడు. మరి అట్లా బలవంత పెడితే ఎట్లుంటుంది అత్త? వీడు చెప్పిండు కాబట్టి ఒప్పుకున్నా నేను. అస్సలు ఒప్పుకోనని చెప్పిన. వీడంటే కూడా ఇష్టమే దానికి. కానీ ఇక మా అల్లుడు మధ్యలో దొరికిండు. అల్లుడు మంచోడేనా పెద్దమ్మ? ఇక సేమ్ వీని లెక్కనే అత్తమ్మ అత్తమ్మ అంటాడు నోరారా. మంచిగా ఉంటాడు, దాన్ని కూడా మంచిగా చూసుకుంటాడు. ఎప్పుడన్నా కొట్లాడుతుంది ఆయనతోటి. నేను అనవసరంగా చేసుకున్నా మా రాజుబావని చేసుకుంటూ అయిపోతుండే అంటది. ఎందుకే పిస మాట్లాడుతుంది? ఆయన ఏమనుకుంటాడు అంతా? దాని గురించి నీకు తెలుసు కదరా, గట్లనే మాట్లాడుతుంది. కానీ మంచిగా చూసుకుంటాడు రా బిడ్డను. ఇక సప్న నా కొడుకు ఇద్దామని మాట ట్రై చేసింది మీ అత్త, కానీ నాకు అస్సలు ఇష్టం లేదు. సిద్ధుగానికి కొంచెం ఇష్టమే ఉండ అత్త. ఇక వాడు నేను ఏది చెప్తే కదే. చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర పెరిగి ఇక కొంచెం తెలిసిన వాళ్ళనే వేసుకుంటూ అయిపో అనుకున్నాడు. ఆడు కూడా ఎవరినో ఎందుకు వేసుకున్నాడు అని. ఇక మన చేతిలో ఏముంది పెద్దమ్మ? ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుంది. ఇక అంతేనే. ఇంకా 3 రోజుల అత్త. ఇక నువ్వు ఇంకోసారి అడగకరా. రేపు మనం షాపింగ్ పోవాలి, ఏమన్నా కొనుక్కోపోవాలి మనవాళ్ళకు మనవరాళ్ళకు. పోదాం అత్త, కారు వేసుకొని ఊరంతా తిరగద్దాం. ఇక మరి షాపింగ్ రేపు చేద్దామా రైళ్ళుండా? రేపే చేద్దాం అత్త, అన్ని పనులు అయిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు. ఏకి స్వప్న వాళ్ళ అత్త ఒకసారి రమ్మన్నదిరా నన్ను. ఆమె ఎప్పుడు రమ్మంటుంది, ఒక్కసారి కూడా పోలే. అంత మంచిగా ఉండదు. రేపు తీసుకుపోతుంది మరి. దీన్ని నిన్నే విడిచిపెట్టి పోదామా మరి? దాన్ని కూడా తీసుకుపోదాం. నేను రాను రాజు, వాళ్ళ ఇంటికి ఎందుకు పోవడు? వట్టిగానే. అదెందుకు తీరా, ఆమె ఏమనుకుంటుందో. ఆమె ఏమనుకోదు పెద్దమ్మ, మస్తు మంచిది. మనం పోతేనే మస్తు సంతోషపడుతుంది. ఆమెకు అక్క చెల్లెళ్ళు తల్లి తండ్రి ఎవరు లేరు కదా, బాగా ఒంటరిగా ఫీల్ అవుతుంది పాపం. అవునా పాపం. ఎప్పుడు రమ్మంటుంది, మంచిగా ఉన్నావా అంటది. వచ్చినప్పుడల్లా పండ్లు డ్రై ఫ్రూట్స్ ఎన్ని తెప్పిస్తుందో పెద్దమ్మ. సరితకు కూడా ఎప్పుడు ఫోన్ చేస్తుంది పెద్దమ్మ, దానికి కూడా అన్నీ తెప్పిస్తుంది. చీరలు కొంటనైతే వాళ్ళ బిడ్డకు స్వప్నకు రాని కూడా ఉంటుంది. అస్సలు కల్మషం లేదు ఆమెకు. పాపం ఎవరో మీనాక్షి అని అలా చెల్లె బిడ్డ ఉన్నదట కదా. అవును పెద్దమ్మ, మొన్న వచ్చింది కదా ఆ పిల్లనే. ఎంత గోస పిల్లది, తల్లి లేక తండ్రి లేక. మన రాజుగాడైతే గింత పెద్దగా అయినా ఫీల్ అవుతాడు ఎప్పుడు అవ్వా అవ్వా అనుకుంటా. ఇంకా పిల్లని చూసి నేర్చుకోరా. ఎవరు ఉన్నారా పిల్లకు గంత చిన్న పిల్ల? అట్లా ఎంతోమంది ఉంటారు ఇక్కడ లోకంలో. అందరు ఉండి కూడా ఎడతాడు ఏమైనా. అట్లా చెప్పుండ్రి పెద్దమ్మ, బాగా ఫీల్ అవుతాడు. నా చేతితో అసలు ఏం తినలేవు పెద్దమ్మ ఈసారి. రేపు బిర్యానీ చేస్తా, తిని షాపింగ్ చేసి రండి. ఎల్లుండి వాళ్ళ ఇంటికి పోండి. ఇక నువ్వు ఆగకే, అత్తకు వంటలు చేసి పెట్టు, అన్నీ వేసుకుంటా కూసో. ఏడవుతుంది ఇక. అలా కొంచెం ఏమైనా ఎక్కువ పని కాగానే అమ్మ మమ్మీ మమ్మీ అంటుంది. పాలు గుంజుతూనే అంటుంది రాత్రి అంతా నిద్ర పోనీయది. ఎందుకే గట్ల పిసపిస ఎత్తావు? నీ గురించి కాకుండా కడుపునున్న వాళ్ళ గురించి అన్న ఆలోచించు. నీ గురించి కూడా ఆలోచించుకోవాలి. పిల్లలు పుట్టినాక చూసుకునేది ఎవరు?
నువ్వు అనేనా? కరెక్ట్ చెప్పినవురా. నువ్వు మంచిగా ఉంటేనే నీ పిల్లల్ని మంచిగా చూసుకుంటావు. ఎంత ఓపిక ఉండాలి పిల్లల్ని కనాలంటే, పెంచాలంటే. ఓపికకి ఏం తక్కలేదు దానికి. ఓపిక మంచిగానే ఉంటుంది. ఓపిక ఉంటే అయిపోయినావే. ఒంట్లో సత్తు ఉండాలి కదా. మంచిగా తినాలి, ఏ రోగం రావద్దంటే. అప్పుడే నీకు పుట్టిన పిల్లల్ని ఒక రాజుగారిని ఇద్దరిని చూసుకోవచ్చు. నువ్వు చెప్పినప్పటి నుంచి తింటున్నా పెద్దమ్మ మంచిగానే. ఏం తింటున్నావు? రాజు గట్లే అంటాడు పెద్దమ్మ, మీరు పట్టించుకోకుండ్రి. నాకు తెలియదు అవే నువ్వు ఏం తింటానవో ఏం చెప్తానవో. ఇంకా మంచిగా కావాలి సరేనా? అరే దాన్నైతే కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో దించిరారా. అబ్బా నువ్వు పోతావు అది పోతావు, నేను ఒక్కనే ఎట్లుండాలి? పాపంగా బేబీ ఎంత మంచిదిరా. దాన్ని ఒక్క నిడిచిపెట్టి నువ్వు ఎటు పోతావు? రానిపోతే అది బిక్కు బిక్కుమంటది. నేను కూడా పోబడితి. ఇది ఏం చేసేద్దే లేదు అనసూయ. మంచిగా దాంతో మాట్లాడుకుంటుండరా అదరా ముచ్చట పెట్టుకుంటా. అవును రాజు, పాపం కన్న కొడుకు లెక్కనే చూసుకుంటుంది నిన్నైతే. నాకు కూడా పాపం అనిపిస్తుంది ఆమెను చూస్తే. ఆమె ఈమె అనకరా. అమ్మ అని వీళ్ళు పాపం సంతోషపడుతుంది, కడుపు చల్లబడుతుంది. అట్లానే పిలుస్తున్నానే. ఈసారి ఇంటికి కూడా పోయి రావాలిరా ఒకసారి సాయంత్రం. అట్లా పోయి మాట్లాడిచ్చేస్తా. పాపం ఆమె దీనికోసం ఈయనే ఉన్నదే, వాళ్ళ ఇంటికి కూడా పోలేదు. పిల్లలు అందరు మంచిగానే ఉన్నారా, కానీ ఉత్తదే కొంచెం అటు ఇటు ఏమన్నా అయితే ఒలవలే ఎడతాండ్రు. ధైర్యంగా ఉండు లేదు మనలేదు. అట్లా వస్తుంది పెద్దమ్మ దుఃఖం, ఏం చేసుడు. ఏడవాలే, బాధ అయితే ఏడవద్దు అంటలేను కానీ ధైర్యంగా ఉండానే. చిన్న చిన్న వాటికే పిసపిస కావద్దు, అవే చక్కదిద్దుకుంటాయి అన్నీ. కాలమే పరిష్కారం చెప్తుందే, ఓపిక పట్టి చూడాలి. మన చేతులు ఉన్నది మనం చేయాలి గంతే. ప్రకృతికి విరుద్ధంగా మాత్రం పోవద్దు. ఆయనతో 2 రోజులైనాక నేను బొంబాయి పోతా. రాని కొన్ని రోజులు వాళ్ళ అవగారింట్లో దించు. ఇక వాళ్ళు ఏమన్నా వేసుకొని, అనసూయ బేబీ ఇద్దరు ఏమన్నా కొట్లాడుకొని ఏమన్నా వేసుకొని, నువ్వు వాళ్ళ జోలికి మాత్రం పోకు. ఎట్లా అత్త మరి? కొట్లాడతారో ఏం చేస్తారో? నువ్వు కూడా పోతా అంటున్నావు. నానేమన్నా సీరియస్గా ఉంటాడా అంటే గట్లలేదు. నాన్ననే ముందు భయపడి ఉరుకుతాడు. ఆడు పిరికి పిత్తులోడే, ఏందో పైకి అట్లా మాట్లాడిండి 2 రోజులు కానీ ఆడుతుంది. మరి ఎట్లా అత్త? వాళ్ళు కొట్లాడితే వాళ్ళని ఎట్లా అప్పుడు? చెప్తాను కదరా, వాళ్ళే కొట్లాడతారు, వాళ్ళే సపరేట్ ఎక్కుకుంటారు. 4 రోజులు అయితే అదే సెట్ అవుతుంది. నువ్వు వాళ్ళ జోలికి పోకుగా అంతే. ఇక బేబీతోటి మాత్రం కలిసిమెలిసి ఉండు. అది పాపం ఇంత కొట్లాడికి ఇంత కష్టపడత్తే నాతోటి ఎవ్వరు ఉంటలేరని ఫీల్ అవుతుంది. దానికి పెద్ద కుటుంబం కావాలని ఇష్టమట. అందుకే వచ్చింది పాపం ఆపసోపాలు పడుకుంటా. లేకపోతే గాన్ని అమెరికాల కొడుకు దగ్గర రంగరంగ అనుకుంటూ ఉండొచ్చు. దేశమే విడిచిపెట్టి వచ్చింది పాపం మామయ్య కోసం. ఏందో ఏమో. ఎట్లున్నది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కామెంట్లా వీడియో ఎట్లుందో చెప్పుండ్రి దోస్తులు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. అయిపోయింది దోస్తు.